క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము నుండి 10వ వచనము వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 10 వరకు. నేనెంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకపడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవు వాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచు ఉండుడి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినము వరకు మా పనుల్లో మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఎండుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము క్రీస్తు విరోధుల చేత లేదా పరిశుద్ధ గ్రంథమును వ్యతిరేకించే వారి చేత అనేక రకాలైనటువంటి విమర్శలను, అనేక రకాలైనటువంటి చీత్కారాలను ఎదుర్కోవటం మనము వింటూ ఉన్నాం. వాటిల్లో ముఖ్యంగా ఎక్కువగా వినిపించేది క్రైస్తవులు మత మార్పిడి చేస్తారు,
బలవంతంగా మత మార్పిడి చేస్తారు అని ఈ మాట ఎక్కువగా మనము వినడం చూస్తూ ఉన్నాము. కానీ వాస్తవం ఏంటి అంటే ఈ మాట మాట్లాడే వారికి కనీస జ్ఞానము కూడా లేదు అన్న విషయం అనేది వాస్తవంగా మనకు స్పష్టమవుతుంది. అది ఎలాగంటే ఎవరును ఎవరి మతాన్ని బలవంతంగా మార్చలేరు అనేది. మనకిష్టం లేకుండా మనకు నచ్చనటువంటి ఆహారాన్నే మనము బలవంతంగా ఒక వ్యక్తి చేత భుజింపలేము. అలాంటిది ఒకరు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, ఒకరి విశ్వాసాలను మనము బలవంతంగా ఎలా మార్చగలము అన్న కనీస జ్ఞానం లేక, మరొక విషయం ఏమిటంటే క్రైస్తవ్యం అనేది మతము కాదు, నిత్య జీవానికి వెళ్ళే మార్గము అన్నటువంటి క్రైస్తవ్యము మీద ప్రాథమిక అవగాహన లేక ఈనాడు అనేక మంది ఇలాంటి మాటలు మాట్లాడటం మనము చూస్తూ ఉన్నాం. అయితే వాస్తవానికి క్రైస్తవ్యం అంటే ఏంటి, క్రీస్తుని గురించి పరిశుద్ధ గ్రంథం మనకేం తెలియచేస్తుంది, క్రీస్తును ధరించటం వలన ఒక మనిషి ఏం సాధిస్తాడు, ఏం సంపాదిస్తాడు అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథము పౌలు గారి ద్వారా మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. అదేమిటంటే నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. పౌలు గారు క్రీస్తును గురించి, క్రీస్తును ధరించుకున్న వారి గురించి ఆయన ఎంతగా పోరాడుచున్నాడు అంటే క్రీస్తు విషయమై ఒక మనిషికి జీవితమంతా పోరాటమే. అందుకనే యూదా పత్రికలో మీకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ విషయమై పోరాడుడి అని ఉంటుంది. క్రీస్తు బోధ లేదా క్రీస్తును ధరించిన జీవితం అనేది లోకంలో పోరాటమే. ఎంతవరకు అంటే ఆయన వచ్చేంత వరకు లేదా మన ఆత్మ ఆయన దగ్గరకు వెళ్ళేంత వరకు. ఆ పోరాటం ఎలా ఉంటుంది అంటే నిరంతరము ఉంటుంది. వారు ప్రేమ యందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారి అందరి కొరకు పోరాడుచున్నాను. చూడండి, పౌలు గారికి మన మీద ఎంత ప్రేమ ఉందన్నట్టే దేవుని ప్రేమ యందు మనం అందరము అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలవారం అవ్వాలి. సంపూర్ణ గ్రహింపు రావడమే మనకు సకలమైనటువంటి ఐశ్వర్యాలకు మూలము అని పౌలు గారు దాని విషయమై పోరాడుచున్నారు. వారికి అంతా తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలి అంటే ఈ భూమి మీద శరీరాలతో ఉన్నప్పుడే వాళ్ళు తెలుసుకోవాలి. ఒకనాడు తెలుస్తుంది అంతా. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ శరీరాన్ని ఆత్మ వదిలేసిన నాడు తెలుస్తుంది. కానీ అప్పుడు తెలిసి ప్రయోజనం లేదు. దానికి ముందే మనము తెలుసుకుంటే మన ఆత్మను నెమ్మదికరమైన చోటుకు పంపించటానికి లేదా వెళ్ళటానికి మనము సర్వదా సన్నద్ధము ఇక్కడే అవ్వాలి. అనేక మంది చెబుతూ ఉంటారు దేవుడు వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు అని. దేవుడు వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు, అది పరిశుద్ధులకు సంబంధించిన తీర్పు. కానీ పాపులకు సంబంధించిన తీర్పు లేదా పాపానికి సంబంధించిన తీర్పు ఈ భూమి మీదనే జరిగిపోతుంది. ఈ భూమి మీద మనం శరీరాలతో ఉన్నప్పుడే జరిగిపోతుంది. మనం ఎప్పుడైతే క్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకొని
ఆయనను ధరించుకొని జీవించటానికి సిద్ధపడతాము. అప్పుడే మనకు తీర్పు జరిగిపోయింది. అప్పుడే మనము మరణము నుంచి జీవము నుంచి దాటిన వారం అవుతాము అని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే తెలియజేశారు ప్రియులారా. ఇక మనము జీవములోనికి దాటిన వారమై ఆ నిత్య జీవములోకి మనము వెళ్ళాలి అంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారమై ఉండాలి. సంపూర్ణ గ్రహింపులోకి మనం ఎప్పుడు వస్తాము అంటే మన జీవిత కాలం అంతా కూడా యేసుక్రీస్తు వారు మనకు ప్రకటించినటువంటి నిత్య సువార్తను మనము నిరంతరము ధ్యానిస్తూ దాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడే మనము సంపూర్ణ గ్రహింపులోకి వస్తాము. ఎప్పుడు వస్తాము సంపూర్ణ గ్రహింపులోకి అంటే మనము సత్య సువార్తను ప్రకటించి అనేకులను దేవుని వైపుకు తిప్పగలిగిన నాడు, ఒకనాటికి మన భూమి మీద మనం ఈ పోరాటాన్ని ముగించినప్పుడు అప్పుడు సంపూర్ణ గ్రహింపు అనేటటువంటి సకల ఐశ్వర్యానికి మనల్ని దేవుడు తీసుకొని వెళతాడు ప్రియులారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము అనేది ఒక మహాసముద్రము. దానిని పూర్తిగా మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక జీవిత కాలము సరిపోదు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి జీవిత కాలంలో మనం ఎంతవరకైతే ఆయన కొరకు పోరాడగలమో, మన శక్తి వంచన లేకుండా మనం ఎంతవరకైతే ఆయన యొక్క సంపూర్ణ గ్రహింపులోకి ఎంతమందిని నడిపించగలమో అంతమందిని మనము నడిపించి, అంటే వారి మొదటి అడుగును ఆ గ్రహింపులోకి వేపించిన నాడు మనకి దేవుడు సకలైశ్వర్యములను ఇచ్చేవాడుగా ఉన్నాడు అని పౌలు గారు తెలియచేస్తున్నారు ప్రియులారా. దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని అందరి కొరకు పోరాడుచున్నాను. దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా మనం తెలుసుకున్న నాడు మన హృదయములలో ఆదరణ కలుగుతుంది. ఎంత గొప్ప సమస్య అయినా సరే క్రీస్తుని బట్టి మనము ఆదరణ పొందేవారముగా ఉంటాము. మిన్ను విరిగి మీద పడుతుందన్నా సరే పడితే పడనేలే, మన రక్షకుడు మనకున్నాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు అనేటటువంటి దృఢ విశ్వాసాన్ని కలిగిన వారముగా ఉంటాము. ఎప్పుడు అంటే క్రీస్తు యొక్క మర్మాన్ని మనం స్పష్టంగా తెలుసుకున్నప్పుడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండాన్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. బుద్ధి జ్ఞానములనే సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. బుద్ధి జ్ఞానమే సర్వ సంపదలు అంటున్నాడు ఇక్కడ. సర్వ సంపదలు అంటే ఈ లోకంలో ఉండే సంపదల గురించి కానీ, ఆస్తిపాస్తుల గురించి కానీ, ఎస్టేట్స్ గురించి కానీ ఇక్కడ పౌలు గారు చెప్పట్లేదు ప్రియులారా. బుద్ధి జ్ఞానములనే సర్వ సంపదలు. బుద్ధి జ్ఞానము మనకు ఎలా వస్తుంది అంటే క్రీస్తు మర్మము మనము సంపూర్ణంగా స్పష్టంగా ఎరిగిన నాడు. అది ఎలాగ ఉంటుంది అంటే ఒక ఉదాహరణ చెప్తాను. అబ్రహాం గారిని తీసుకుంటే మనము ఏ క్రీస్తుని గురించి అయితే దృఢ విశ్వాసము కలిగి ఉన్నామో ఆ విశ్వాసులకు తండ్రి అని పిలువబడినటువంటి వ్యక్తి అబ్రహాము గారు. అందుకనే ప్రపంచంలో
మనము అనుసరిస్తున్నటువంటి క్రైస్తవ్యాన్ని కానీ లేదా క్రైస్తవ్యానికి ముందు ఉన్నటువంటి యూదా మతాన్ని కానీ ఆనాటి ప్రపంచ మేధావులు అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు. అంటే ఇవి రెండు కూడా అబ్రహాము గారి ద్వారా ప్రపంచంలోనికి వచ్చాయి అనేది వాళ్ళ అభిప్రాయం. అయితే అబ్రహాము గారిని ఉదాహరణగా అబ్రహాము గారికి బుద్ధి జ్ఞానములనే సర్వసంపదలు ఎలా సంక్రమించాయి అనేది పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన క్రీస్తు మర్మాన్ని స్పష్టంగా ఎరిగినవాడు కాబట్టి. చూడండి, ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనాన్ని మనము గమనించినట్లయితే, తెరహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారయ్యను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరు అను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. కల్దీయుల పట్టణం అనే ఊరిలో నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చేశారు. అబ్రహాము గారికి దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి వెళ్ళమంటే 12వ అధ్యాయము 1వ వచనములో, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు లేచి బయలుదేరి వెళ్ళమని దేవుడు అబ్రహాం గారికి తెలియచేశాడు. అప్పటికి అబ్రహాము గారు ఎక్కడున్నారు అంటే కల్దీయుల దేశం అనే ఊర్ అనే పట్టణంలో ఆయన ఉన్నాడు. ఇది మెసొపొతేమియా నాగరికత. అబ్రహాము గారు ప్రాచీన మెసొపొతేమియా నాగరికతకు చెందినటువంటి వ్యక్తి. ఈ నాగరికతలన్నీ కూడా నదీ తీరాల్లో వెలసినట్లుగా ప్రపంచ చరిత్ర చెబుతుంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఎంత జ్ఞానం ఉంది, ఎంత బుద్ధి ఉంది అనేది క్రీస్తు మర్మాన్ని మనం స్పష్టంగా ఎరిగినప్పుడు అర్థమవుతుంది. ఈ నాగరికతలన్నీ కూడా నదీ లోయల్లో వెలసిల్లినాయి. మొదటగా మెసొపొతేమియా నాగరికత, ఆ తర్వాత ఈజిప్ట్ నాగరికత, ఇవన్నీ కూడా నదీ లోయల ప్రాంతాల్లోనే వెలసిల్లినాయి. మెసొపొతేమియా ఏమో యూఫ్రటీస్ టైగ్రిస్ నదులు, ఈజిప్ట్ ఏమో నైలు నది. అలాగనే ప్రాచీన భారతదేశపు నాగరికత సింధు నదీ లోయ నాగరికత. ఈ నదీ లోయల దగ్గర నదీ పరివాహక ప్రాంతాల దగ్గరనే నాగరికతలు విలసిల్లటానికి కారణము అక్కడ నీళ్లు దొరుకుతున్నాయి సమృద్ధిగా. కాబట్టి వీళ్ళు ఆ నదుల నుంచి కాలువలు తవ్వి వీరి పంట పొలాలకు మళ్లించుకొని పంటలు పండించుకొని బ్రతికారు. దీనికి పునాది నిమ్రోదు దగ్గర నుంచే పడింది. నిమ్రోదు తండ్రి కూషు. ఈ కూషు అనేది దాదాపుగా ఆఫ్రికా ప్రాంతము. బైబిల్ పరిభాషలో కూషు దేశస్థులు అని ఆఫ్రికన్స్ని అంటారు. దేవుడు భూమి మీద మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును మధ్యాసియాలో ఆయన పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే
ఆ మధ్యాసియా ప్రాంతం అనేది భూమికి దాదాపుగా మధ్యన ఉంటుంది. అటునుంచి ఎర్ర సముద్రం దాటి కిందికి వెళ్తే ఆఫ్రికా ఖండంలోకి వెళ్తారు, లేదా అటునుంచి కొంచెము కుడి ప్రక్కకు వెళ్తే యూరోప్లోకి వెళ్తారు, లేదా ఎడమ పక్కకు వస్తే దాదాపుగా ఇటు ఆస్ట్రేలియా ఖండంలోకి వెళ్తారు. ఇలా ఆ మధ్యాసియా నుంచి ఎటు దూరము వెళ్ళినా సరే ఖండాలను దాటిపోయేటటువంటి ప్రాంతం అది. అందుకోసమనే ఆనాటి ఇశ్రాయేలీయులు ఈజిప్ట్కి వెళ్ళారు. ఈజిప్ట్ ఏమో ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ నదీలోయ నాగరికతల్లో మనము చూస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, వీళ్ళకి సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లను మళ్ళించుకొని వీళ్ళు పంటలు పండించుకొని దేవుడితో అవసరం లేకుండా హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. ఆ నదులను దేవుడు సృష్టించాడు అన్నటువంటి కనీస జ్ఞానమును మరిచి ఆ నదులను మళ్ళించుకొని తద్వారా పంటలు పండించుకొని ఆ పంటలు పండటానికి అవసరమైనటువంటి పనిముట్లే దేవుళ్ళుగా భావిస్తూ సృష్టికర్తను మరచి సృష్టమును పూజించే పరిస్థితికి వీళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి సుభిక్షమైనటువంటి పరిస్థితుల్లో నుంచి అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచి కల్దీయుల ఊరు నుంచి నేను చెప్పేటటువంటి కనానుకు వెళ్ళమన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళమన్నాడు. కానీ అక్కడ పాలు తేనెలు కాదు కదా, వాస్తవానికి తాగటానికి నీళ్లు కూడా అప్పుడు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి అబ్రహాము గారు ఇక్కడ బాగా ఉంది, అంతా బాగానే ఉంది, నేను ప్రశాంతంగా ఉన్నాను కదా, ఇక్కడి నుంచి నన్నెందుకు వెళ్ళమంటున్నారు అని ప్రశ్నించలేదు. ఆ మాటను పౌలు గారు రాశారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 11వ అధ్యాయములో విశ్వాస వీరుల జాబితా అంటారు ఈ అధ్యాయాన్ని. 8వ వచనములో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళెనో అది ఎరుగక బయలువెళ్ళెను. అబ్రహాము లెగు, నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు బయలుదేరు అంటే, అయ్యా ఇక్కడ బాగానే ఉంది కదా, ప్రశాంతంగా నదులున్నాయి, పంటలకు కావాల్సిన నీళ్ళు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావని ఆయన ప్రశ్నించలేదు. ఎక్కడికి వెళ్ళాలని అడగలేదు. ఆయన స్వాస్థ్యంగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకనే వెళ్ళాడు. దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్తున్నాను అంతే. కానీ వెళ్ళమనే చోటు ఈ నదీలోయ పరివాహక ప్రాంతము కాదు, అది ఎడారి ప్రాంతము. అందుకనే ఈనాడు అనేక మంది క్రైస్తవ్యాన్ని ఎడారి మతం అని పిలవటం మనం చూస్తూ ఉన్నాము. ఈ మాట తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఎడారి ప్రాంతానికి అబ్రహామును ఎందుకు తీసుకువెళ్ళాడో తెలియనటువంటి అమాయకులు ఈనాడు ఎడారి మతం అని దాన్ని పిలవటం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ ఎడారిలోనే
ఈనాడు వ్యవసాయానికి పాఠాలు చెప్పేటటువంటి వారిగా ఇశ్రాయేలీల్ని దేవుడు తయారు చేశాడు అన్న విషయం తెలియదు. ప్రపంచ దేశాలన్నీ వ్యవసాయానికి సంబంధించిన మెలకువలను ఇశ్రాయేల్ నుంచే నేర్చుకోవటం మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం అనే దాన్ని ఈ ప్రపంచానికి మొట్టమొదటిసారి తెలియజేసింది ఇశ్రాయేలీలే. అయితే అబ్రహాముని ఎందుకు ఎడారికి బాగా సుభిక్షంగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎడారికి ఎందుకు తీసి వెళ్ళమన్నాడు దేవుడు అంటే, అన్నీ అందుబాటులో ఉంటే దేవుడి యొక్క అవసరత మనిషికి తెలియదు ప్రియులారా. ఈనాడు నదీ లోయల్లో పంటలు వేసుకుంటూ ఆ పంటలు పండి వాటిని అనుభవిస్తూ మనకు పంటలను ఇచ్చినటువంటి ఈ నాగలి లేదా మన భూమిని దున్నటానికి మనకు సహకరించినటువంటి ఈ ఎద్దులు, ఇవే మన దేవుళ్ళు అనుకుంటూ సృష్టికర్తను గుర్తించలేని పరిస్థితికి ఆనాటి ప్రజానీకము వెళ్ళిపోయింది. కొంతమంది కమ్యూనిస్టులు తెలియజేసినట్లుగా శ్రమశక్తి అని కమ్యూనిస్టులు నినాదిస్తుంటారు. అయితే మనం శ్రమపడి మొక్కలు నాటినా కూడా వాటికి తగిన నీరు అందించలేకపోతే నీ శ్రమశక్తి ఏమైపోతుంది? నదుల్లో నుంచి నీరు రాకపోతే నీ శ్రమశక్తి వలన ప్రయోజనం ఏమిటి? ఆ నదిలోకి నీరు ఎలా వస్తుంది అంటే దేవుడు వర్షాన్ని కురిపిస్తేనే నదుల్లో నీరు వస్తుంది. కంటిన్యూస్గా 5-6 సంవత్సరాలు వర్షం పడకపోతే ఎంత పెద్ద జీవనదులైనా ఎండిపోతాయి ప్రియులారా. ఈ శ్రమశక్తితో మనము దున్నగలము కానీ విత్తనం నాటగలము కానీ దానికి నీళ్ళు ఇవ్వలేము. దానికి నీళ్ళు ఇవ్వాల్సి అంటే దేవుడు రావాల్సిందే. దేవుడు తలుచుకుంటేనే నీళ్ళు వస్తాయి, లేకపోతే రావు ప్రియులారా. మనం ఇప్పుడు తాగేటటువంటి ఆర్ఓ వాటరు, ఇప్పుడు ఆర్ఓ వాటర్ తాగని ఊరంటూ లేదు. కానీ ఆ ఆర్ఓ వాటర్ మనకు అందుబాటులోకి రావాలంటే మూలం ఒకటి ఉంటుంది. నది, బోరో, కాలువ. ఒక బోర్ తవ్వితే 500 అడుగులు లోతు తవ్వితే అక్కడ కానీ నీళ్లు పడవు. అక్కడ ఎవరు నీళ్లు పెట్టారు అంటే మనకు తెలియదు. దానికి ఎవరు స్పష్టమైన సమాధానం ఇవ్వలేరు. నీళ్లు ఉన్నాయి, ఎందుకుంటాయి? ఎవరో ఒకళ్ళు పెడితేనే ఉంటాయి. ఆ పని నువ్వు చేయలేవు, నేను చేయలేవు. మరి ఎవరు చేస్తారు? సృష్టికర్త అయితేనే ఇంత గొప్ప పనులు చేయగలడు. మానవ మాత్రులు ఎవరు చేయలేరు ప్రియులారా. కాబట్టి బుద్ధి జ్ఞానములు క్రీస్తు యందు గుప్తమై ఉన్నవి. క్రీస్తుని ఎరిగిన వాడుగా అబ్రహాము గారు ఆయనను సంపూర్ణ సిద్ధి కలిగిన వాడుగా ఆయనలో దేవుడు చెప్పగానే లేచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు. ఆయన ఎలాగైనా సరే నన్ను పోషించగలడు అన్న విశ్వాసముతో ఆయన వెళ్ళిపోయాడు. ఎడారిలోకి రమ్మన్నా వెళ్ళిపోయాడు. ఎడారిలోకి వెళ్ళిపోయినటువంటి అబ్రహాము గారు తనకు మునుపున్నటువంటి ఆస్తిపాస్తులు కంటే 100 రెట్లు ఎక్కువ ఆస్తిపాస్తులను ఆయన సంపాదించాడు. ఏ స్థాయిలో ఆయన సంపాదించాడు అంటే ఆయన పని వాళ్ళు ఎంతమందో ఆయనకు తెలియనంత స్థాయిలో ఆస్తిపాస్తులను సంపాదించాడు. దానికి కారణం ఏమిటి అంటే దేవుని అందలి విశ్వాసము. ఆయన ఎడారిలోకి వెళ్ళాడు, కానీ ఎడారిలోనే దేవుడి మీద ఆధారపడ్డాడు.
నది మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు నది ఉన్నంత వరకే బ్రతకగలరు. ఆ నది ఎండిపోతే వీళ్ళకి ఇంకా దిక్కు తోచదు. కానీ దేవుని మీద ఆధారపడే వాళ్ళు నిత్యము బ్రతుకుతారు. నది ఉన్నా లేకపోయినా బండ నుంచి నీళ్లు రప్పించగల సమర్థుడు నేను నమ్మిన దేవుడు అని అబ్రహాము గారు ఆనాడు నమ్మాడు. కాబట్టే ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా ఈనాడు అబ్రహాం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. క్రీస్తును వ్యతిరేకించే వాళ్ళు సైతం ఈనాడు అబ్రహాం గురించి మాట్లాడుతున్నారు అంటే అది అబ్రహాంకి దేవుడు ఇచ్చినటువంటి ధన్యత. కాబట్టి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తు యందు గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. బుద్ధి జ్ఞానములు ఎంత గొప్పగా ఉంటాయి, బుద్ధి జ్ఞానములు అనేవి ఎంత లోతుగా ఉంటాయి అనేది అబ్రహాము గారి జీవితాన్ని మనము ఆలోచిస్తే, విశ్లేషిస్తే అర్థమవుతుంది. అంత గొప్పగా ఉన్నటువంటి బుద్ధి జ్ఞానములను ఈనాడు ఏం చేశారంటే చక్కని మాటల చేత మోసపరిచేటటువంటి వాళ్ళు ఈనాడు సోషల్ మీడియా నిండా పెరిగిపోయారు. ఇంత లోతైనటువంటి, ఇంత గంభీరమైనటువంటి విషయాలు దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయించి ఇస్తే వాటిని వదిలివేసి రోగాలు నయమవుతాయని, అప్పుల బాధలు తీరుతాయని, కోర్టు కేసులు పోతాయని, పెళ్ళిళ్ళు అవుతాయని, దెయ్యాలను వదిలిస్తామని, ఇలాంటి చక్కని మాటలతోటి ఈనాడు క్రైస్తవ్యాన్ని లేదా క్రీస్తు కొరకు వచ్చేటటువంటి అమాయకులైన క్రైస్తవులను మోసపరిచే వాళ్ళు ఆనాడే ఉన్నారు అని పౌలు గారు చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్తున్నాను. వాళ్ళ మాటలు చక్కగా ఉంటాయి, వినసొంపుగా ఉంటాయి, కానీ అందులో మోసం ఉన్నది అన్న విషయము నువ్వు గ్రహించకపోతే గుడ్డివాడికి దోవ చూపితే ఇద్దరు కలిసి గుంటలో పడతారు అన్న విషయము మనం పడినాడు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి చక్కని మాటల చేత మోసపరచకుండానట్లు మనకు ఒక స్కానర్ ఉంది. ఆ స్కానర్ మన చేతుల్లోకి వచ్చేటట్టు చేశాడు మన సృష్టికర్త. కాబట్టి ఎవరేం చెప్పినా సరే దేవుడి వాక్యమే అని గుడ్డిగా నమ్మక, మనం చెప్పుతున్నది గ్రంథంలో ఉన్నదానికి అనుగుణంగా ఉందా లేదా అన్నది పరిశోధించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. యేసుక్రీస్తునే దేవుడు ఎంతో పరిశోధించి ఈ భూమి మీదకు పంపాడు. ఆ విషయం యెషయా గారు తెలియజేస్తారు. నేను సీయోనులో మూలరాయిని వేశాను, అది పరిశోధించబడిన రాయి. పరిశోధించబడటము అంటే అన్నీ కరెక్ట్గా చేసి ఆ రాయిని నిలబెట్టడం. ఆ రాయిని కరెక్ట్గా నిలబెట్టిన నాడే దాని మీద కట్టేటటువంటి గోడ లేదా ఇల్లు కరెక్ట్గా వస్తుంది. మరి అంత కరెక్ట్గా నిలబెట్టినటువంటి రాయి మీద ఈనాడు మనము మన సంఘాలను కట్టుకున్నప్పుడు మన సంఘాలు అంత కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవలసిన బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంది ప్రియులారా. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి కాదు. అందులో ఒక క్రైస్తవ బోధకుడుగా జీవించటం అంటే చిన్న విషయం కాదు. తీర్పు, కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు. ఈ బోధకులు 3వ కేటగిరీలోకి వస్తారు.
కాబట్టి మీరు మీలో ఎక్కువ మంది బోధకులు కాకుండా ఉండండి అని పౌలు గారే తెలియజేస్తారు. బోధకుడిగా జీవించటం అంటే ఒక భయంకరమైన పోరాటం. సంఘము వెలుపల పోరాటం ఉంటుంది, సంఘము లోపల కూడా పోరాటం ఉంటుంది. కాబట్టి ఎవరు మిమ్మల్ని చక్కని మాటల చేత మోసపరచనీయకుండా చూసుకోండి. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఈనాడు పౌలు గారు శరీరంతో మనకు దగ్గరగా లేరు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆత్మ విషయంలో మనతో కూడా దగ్గరగా ఉన్నాడు. అదే ఆత్మ మనకు క్రీస్తు ద్వారా ఆదరణకర్తను పంపించి ఉన్నాడు. ఆ ఆదరణకర్త మనకు పౌలు గారు తెలియజేసిన విషయాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మనకు బోధించినటువంటి వాటిలో నుండి సర్వసత్యములోకి అంటే సంపూర్ణ గ్రహింపులోకి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ఆత్మ ఎన్నటికీ మనల్ని విడనాడదు. కాబట్టి ఆత్మ మనల్ని ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటుంది. మనం ఆత్మల్ని ఆ ఆత్మతో మనము అనుసంధానం చేసిన నాడు. అలా కాకుండా మనము ఎవరో కొందరు వ్యక్తులను మన హృదయాల్లో ప్రతిష్ఠించుకొని వాళ్ళు చెప్పిందే సత్యము, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను విమర్శిస్తున్నారు అని అనుకుంటే ఆ ఆత్మను రక్షించగలిగేటటువంటి వాడు ఈ భూమి మీదే ఉండడు. నువ్వు సంపూర్ణ గ్రహింపులోకి రావాలి అంటే వ్యక్తులను హృదయంలో నుంచి తీసివేసి పరిశుద్ధాత్మను హృదయంలో ప్రతిష్ఠించుకున్న నాడు మనము సంపూర్ణ గ్రహింపులోకి వెళ్ళగలము. ఒక బోధకుడు ఎంతవరకు మిమ్మల్ని నడిపించగలడు అంటే దేవుని యొక్క ప్రణాళికను తెలియజేసి ఒక విశ్వాసి పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రణాళికను ప్రకటించి దేవుని ప్రేమను ప్రకటించి దేవుని ప్రేమలోకి ఒక విశ్వాసిని నడిపించటం వరకే ఒక బోధకుని కర్తవ్యం. అయితే ఆ మొదటి అడుగు వేసినటువంటి విశ్వాసి సంపూర్ణ గ్రహింపులోకి వెళ్ళాలి అంటే అతను పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిని పరిశోధించాలి. అలా పరిశోధించాలి అంటే చేతిలో పరిశుద్ధ గ్రంథము ఉండాలి. ఆ పరిశుద్ధ గ్రంథము ఉన్ననాడు ఆ బోధకుడు చెప్పేటటువంటి బోధ ఆ గ్రంథమునికి అనుగుణంగా ఉందా, గ్రంథానుసారముగా ఉందా, లేదా గ్రంథములో ఉన్నదానికి భిన్నంగా ఉన్నదా అనేది మనకే అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి చక్కని మాటలేవో, మోసపరిచే మాటలేవో, నిత్య జీవానికి నడిపించే మాటలేవో వాటి మధ్య వ్యత్యాసము మనకు అర్థమవ్వాలి అంటే మనము దేవుని ఆత్మను ధరించుకున్న వారమై ఉండాలి. ఆ ఆత్మ మనకు సంచకరువుగా ఉంటుంది అని సాక్షాత్తు పౌలు గారు మనకు తెలియచేస్తున్నారు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. మీరు ప్రభువైన యేసును క్రీస్తు యేసును అంగీకరించిన తరువాత ఆయన యందు వేరుపారాలి. వేరుపారడం అంటే వేరు మొదట చిన్నగా వస్తుంది, ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా విస్తరిస్తుంది.
ఇంటి వలె కట్టబడుచు. ఇంటి వలె కట్టబడుచు అంటే ఇల్లు, ఒక ఇంటిని మనము దశల వారీగా నిర్మిస్తాము. ముందు ఫౌండేషన్ వేస్తాము, దాని తర్వాత గోడలు పెడతాం, తర్వాత పిల్లర్లు వేస్తాము, తర్వాత గోడలు పెడతాము, తర్వాత స్లాబ్ వేస్తాము, ఆ తర్వాత ఫినిషింగ్ చేస్తాము, ఆ తర్వాత వైరింగ్ చేస్తాము. ఇలా దశల వారీగా ఒక ఇల్లు నిర్మాణం పూర్తి అవుతుంది. అలాగనే మనము కూడా దశల వారీగా ఆయన యందు ఎదగాలి అనేది పౌలు గారు తెలియచేస్తున్నారు. ప్రియులారా, ఇంటి వలె కట్టబడచ్చు. ఇల్లు ఎలాగైతే దశల దశలుగా నిర్మాణమై చూడటానికి ఒక అందమైన చక్కని ఆకారంతో నిర్మించబడుతుందో, మనము కూడా ఆయన యందు దశల వారీగా ఎదుగుతూ సమాజానికి ఉపయోగకరమైనటువంటి గొప్ప మంటి ఘటాలుగా మనము ఆయన కొరకు ఉపయోగపడాలి అనేది పౌలు గారు తెలియచేస్తున్నారు. ప్రియులారా, అలాగుననే అనేక మందిని విశ్వాసమందు స్థిరపరచబడే వారముగా ఉండాలి. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విస్తరించే వారముగా ఉండాలి. ప్రతి విషయములో ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకుంటూ ఒకరితో ఒకడు సమాధానము కలిగి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునేవారుగా ఉండాలి. అలాగుననే మనకు కలిగినటువంటి ప్రతి ఈవిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఉండాలి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఆయనను అనుసరించుక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను ఆయనను అనుసరించక, ఈనాడు బయట వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదండి, క్రైస్తవ సంఘాల్లోనే అనేక మంది బోధకులుగా పాస్టర్లుగా ఉన్నవాళ్ళు ఆయనను అనుసరించుక మనుషుల పారంపర్యాచారములనే ఈనాడు సంఘాల్లో కూడా ప్రకటించటం మనం చూస్తూ ఉన్నాము. లోక సంబంధమైన మూల పాఠములు అని అక్కడ 2 అంకె వేసి ఫుట్ నోట్లో భూతములు అని రాశాడు చూడండి. భూతములు అంటే దెయ్యాలు భూతాలు అని కాదు, కానీ పంచభూతములు అంటాము. పంచభూతములు అంటే మనకున్నటువంటి ఎలిమెంట్స్, గాలి, నింగి, నేల, నీరు, నిప్పు. వీటిని అనుసరించి లోకస్తులు వారి వారి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఏదైనా ఒక పని చేయాలంటే మంచి రోజు చూడండి అని, లేదా ఒక పని చేయాలంటే దానికి శకునాలు చూడడము, తర్వాత అనేక రకాలైనటువంటి వికృత చేష్టలు ఈనాడు అనేక మంది చేయటం మనము చూస్తూ ఉన్నాము. అలాంటి పరిస్థితులే క్రైస్తవ సంఘాల్లో కూడా అనేక మంది బోధకులు, పాస్టర్లు అవలంబించటం మనము చూస్తూ ఉన్నాము. పెళ్ళిళ్ళకు సంబంధించి డేట్ పెట్టడానికి తెలుగు క్యాలెండర్ తెప్పించండి అని మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఆ డేట్ కాదు, అది మంచి రోజు కాదు, ఈ డేట్ కాదు, ఇది మంచి రోజు కాదు అని చూడటం. ఇలా అనేక రకాలైనటువంటి లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము, ఇది నిరర్ధకమైపోయేటటువంటి తత్వజ్ఞానము, ఇది మోసకరమైంది. ఈ తత్వం అనేది ఒకనాడు నిలబడదు. దేవుడిచ్చినటువంటి అన్ని కాలాల్లో ఏది మంచిది ఏది చెడుదు అని డిఫైన్ చేసేటటువంటి అధికారం దేవుడు మనకిచ్చాడా? ఇవ్వలేదు. దేవుడు సృష్టించిన సృష్టిలో
ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిదని చెప్పే హక్కు నీకెక్కడిది? ఆ రోజులు నువ్వేమన్నా మార్చగలవా? లేదా అయిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాగలవా? ఇది మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇలాంటి వాటిని చెప్పి మిమ్మల్ని చెరపట్టుకొని పోయేవాడెవడైనా సంఘాల్లో ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకోండి అని పౌలు గారు చెప్తున్నారు ప్రియులారా. కాబట్టి విశ్వాసమును బట్టి అబ్రహాము గారు ఆనాడు ఎడారి ప్రాంతానికి వెళ్ళారు, సుభిక్షంగా ఉన్న ప్రాంతం నుంచి. ఎందుకు దేవుడు ఎడారి ప్రాంతానికి నడిపించాడు అంటే, ప్రతి విషయములో మనిషి దేవుడి మీద ఆధారపడాలి అని. మనిషి దేవుని మీద ఆధారపడని నాడు దేవునికి మనిషికి ఉన్న సంబంధం తెగిపోతుంది. ఇక దేవుడితో అవసరం లేనివాడుగా తన చుట్టూ ఉన్న వాటిని దేవుడుగా ఆరాధించే పరిస్థితి నెలకొంటుంది. అందుకనే నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా మన ప్రాంతాల్లో అయితే మరీ దారుణంగా నదులనే దేవుళ్ళుగా ఆరాధించే వాళ్ళు మరీ విపరీతంగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, బుద్ధి జ్ఞానములు అనేటటువంటి సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. మనము ఆయనను తెలుసుకున్న నాడు ఆయన మీద ఆధారపడి ఎలా బ్రతకాలో, అలాగుననే ఈ జీవన పోరాటములో బోధ విషయమై మనం ఎలా పోరాడాలో, మోసకరమైన మాటలేయో చక్కని మాటలేయో నిత్య జీవానికి నడిపించే మాటలేయో తెలుసుకొని, ఏది సత్యవాక్యమో ఏది మోసపరిచేటటువంటి వాక్యమో గ్రహించుకొని నిత్య జీవము వైపు క్రీస్తును చూచుచూ ఆయన యందు సర్వసంపూర్ణతను పొందుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు నా తండ్రి మమ్మల్ని కాపాడి భద్రపరిచి గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనిపాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమును మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, అబ్రహాము గారి విశ్వాసాన్ని నా తండ్రి మేము మాదిరిగా ఎంచుకొని నా ప్రభువా, ఆనాడు నా తండ్రి సుభిక్షమైన ప్రాంతం నుంచి నా ప్రభువా ఎడారి ప్రాంతానికి మీరు అబ్రహాము గారిని నడిపించినారు. అయినప్పటికీ నా తండ్రి అంతకంటే గొప్పగా 30 60 100 ఆయన ఫలించే విధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో వారు 1% పంటని తీస్తే ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు 100% పంటను తీయగలిగేలా వారి యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని మీరు వారికి పెంపొందింపచేశారు. అలాగనే నా తండ్రి ఈనాడు నా ప్రభువా చక్కనైనటువంటి మాటల చేత నా తండ్రి మీ సంఘాన్ని మోసపరిచేవారు, గరిబిలి చేసేవారు ఈనాడు ఎక్కువైపోయారు నా ప్రభువా. సోషల్ మీడియా నిండా ఈ రకమైనటువంటి బోధలు నా తండ్రి మీ పిల్లలను నా ప్రభువా చెరపట్టుకుని పోయే పరిస్థితుల్లో నా తండ్రి మీ సత్యవాక్యాన్ని నా ప్రభువా సరిగా విభజించి ప్రకటిస్తూ మీ బోధ విషయమై నా ప్రభువా పోరాడుచున్నటువంటి మాకు వ్యతిరేకతే తప్ప నా ప్రభువా ఏ రకమైనటువంటి నా తండ్రి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేని
ఈనాటి వాతావరణంలో నా ప్రభు అయినప్పటికీ మీరు మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ మమ్మలను అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తూ మాకేది కూడా తక్కువ కాకుండా నా తండ్రి మీ పనిలో ముందుకు నడిపిస్తున్నటువంటి మీ ప్రేమకై నా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా చేరివచ్చిన బిడ్డలను మీరు రెక్కల చాటును భద్రపరచండి, కాపాడండి నా తండ్రి. వారికి కావలసినటువంటి నా ప్రభా అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని అలాగే నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా దిక్కులేని వారి కొరకు దీనాదరిద్రుల కొరకు విధవరాళ్ళ కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ చిత్తం అయితే నా ప్రభు వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని అలాగే నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభు వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా తండ్రి మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలని అలాగే నా ప్రభా మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యం జరిగించినట్లు సహాయం చేయగలరని ఇంకా నా ప్రభా గడిచిన 24 గంటల్లో గడబోయే 4 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.